అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి BI6 హెచ్ఎడ్ బిలక్స్ అనమాట. దీనికైతే మనం టైమింగ్ ఎలా వేయాలి ఏంటి అని అయితే మీకైతే చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మొత్తానికి అయితే ముందుగా మీ సౌండ్ అయితే చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా, మొత్తంగా అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి టైమింగ్లో ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న టీ మార్క్ ఉంది కదా, మనకు చాంబర్ కనిపిస్తున్న హోల్ అనేది దానికి స్ట్రైట్గా అయితే ఉండాలన్నమాట. అలాగే హెడ్లో ఉన్న ఈ వీల్ అనేది క్యామ్సాఫ్ట్ వీల్ ఐరన్ వీల్ అనేది మనకు హెడ్ టాప్లో అయితే ఉండాలి. చైన్ చూడండి ఎంత లూజ్ ఉందో. మొత్తంగా అయితే మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తున్న డాట్ మార్క్ అనేది మనకు టాప్ హెడ్లో మార్క్ అయితే ఉంది అనమాట. దానికి స్ట్రైట్గా అయితే ఉండాలి. అలాగే ఈ చైన్ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే న్యూ చైన్ ఎలా ఫిట్గా ఉంటుంది, ఎలా టైమింగ్లో పెట్టుకుంటే మనకు ఎలా సెట్ అవుతుంది అని చెప్పేసి మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న క్రాంక్ అయితే చావిది మార్క్ ఉంది కదా, ఆ చావి మార్క్ అనేది మనకు హెడ్ స్ట్రైట్గా నేను చూపిస్తున్న పాయింట్కి చక్కగా మనకు హెడ్కి అయితే స్ట్రైట్గా అయితే ఉండాలన్నమాట. ఈ క్యామ్సాఫ్ట్ అనేది మనకు టైమింగ్లో ఎలా ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి క్యామ్సాఫ్ట్ కదలదనమాట, ఇదైతే టైమింగ్లో లేనట్టుగా అనమాట. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో, ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉంటుందో. ఇప్పుడు టైమింగ్లో ఉన్నట్టు అనమాట. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఇలా ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని క్రాంక్ అనేది చాబీ అనేది మనకు హెడ్కి టాప్లో అయితే ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ పాయింట్కి అలాగే క్యామ్సాఫ్ట్ హెడ్ టాప్కి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తంగా అయితే చైన్ కూడా మొత్తం ఎక్కిచ్చేసి మీకు డైరెక్ట్ ఒకేసారి మొత్తంగా జెన్యూన్ అయితే మనం అయితే ఇస్తున్నామన్నమాట. హీరో కంపెనీదే ఎక్కిచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తంగా అయితే ఎక్కిచ్చేసాను అనమాట. చైన్ గిన్ మొత్తము, టైమింగ్ చైన్ మొత్తము చూడండి. ఇప్పుడు చూడండి ఎంత ఫిట్గా ఉందో. అలాగే మనకు టెన్షన్ పంపు కూడా ప్రెస్ చేసి అయితే పట్టుకుంటుంది అనమాట. అందుకని మనకు ఫిట్గా అయితే ఉందన్నమాట. టైమింగ్ కూడా సేమ్ అలాగే మనం పాత ఎలా చూపించామో అలాగే అనమాట. మనము టైమింగ్ చైన్ మార్చిన రీజన్ ఏంటంటే మనకు సౌండ్ రావడం. టైమింగ్ చైన్ లూజ్ ఉంది కాబట్టి, ఇప్పుడు కొత్తది కాబట్టి ఫిట్గా ఉంటుంది అనమాట. ఏమాత్రం సౌండ్ రానే రాదు. చూడండి టైమింగ్ కూడా మీకు ఎలా చూపిస్తాను ఏంటి. మొత్తంగా అయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.